ఈ వీడియోలో తుని మిస్సింగ్ గర్ల్ కేసు గురించి మాట్లాడదాం. యాక్చువల్‌గా ఈ వీడియో ఎందుకు చేయలేదు అంటే, ఐ మీన్ 3-4 డేస్ నుంచి చాలామంది చేస్తున్నారు. మీడియా ఛానెల్‌లో కూడా చేస్తున్నారు. ఎందుకు చేయట్లేదంటే, చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాయి. చాలా చాలా లాజికల్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ రావట్లే. ఇప్పటికి కూడా అలా ఇట్లకి రావట్లే. బట్ ముందుగానే డిస్క్లైమర్ ఏస్తున్నా. ఈ వీడియోలో నేను ఏదైతే చెప్తున్నానో అవి ఓన్లీ పాసిబిలిటీస్ అండ్ ఆల్ పాసిబిలిటీస్ ఆర్ కన్ఫైన్డ్ టు మై అనాలిసిస్. ఓన్లీ ఇది నా అభిప్రాయం మాత్రమే. అది పాసిబిలిటీస్ అనుకోవచ్చు, మీరు అజంప్షన్స్ అనుకోవచ్చు. ముందుగానే నేను డిస్క్లైమర్ వేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు వరకు జరిగిన దాని ప్రకారం నేను ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుంటే నాకు కొన్ని డౌట్లు వచ్చాయి, క్వశ్చన్లు వచ్చాయి, అండ్ ఇలా జరుగుండొచ్చు అనేదే ఈ వీడియో తాలూకా ప్రాముఖ్యత, ఓకేనా? అందుకే వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. మీకేమనిపిస్తుంది? ఇప్పటికీ ఇది 8th డే, ఓకేనా? శనివారం లాస్ట్ వీక్ సాటర్డే జరిగింది. ఇప్పుడు సాటర్డే అంటే 7+1 మళ్ళీ సాటర్డే వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు జరిగిన విషయాలపైనే నేను మాట్లాడుతున్నా. మీకు ఏమనిపిస్తుంది ఆ పాప విషయంలో ఏం జరుగుండొచ్చు అనేది బలంగా కామెంట్ చేయండి. కుదిరితే లైక్ అండ్ షేర్ చేయండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి తెలుస్తుంది. సో వాళ్ళ వ్యూ పాయింట్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చెప్పలేం, ఒక్క కామెంట్ ద్వారా కూడా మనకి సొల్యూషన్ రావచ్చు. ఓహో ఇలా ఇలా అయ్యి ఉండొచ్చు అని కూడా తెలియవచ్చు. నెవర్ నో కదా. అదే. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఫస్ట్ థింగ్, నేను ఒకటి కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను అబ్బా, నేను ఏమి ఆశలు చిగురించట్లేదు, ఏమీ చేయట్లేదు, కానీ ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది నా వ్యూ పాయింట్. ఆ పాప అయితే 99.999% ఇప్పుడు కూడా నా సెన్స్ ఏం చెప్తుందిరా అంటే ఆ పాప బతికే ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. ఆ పాప 99.99% అకార్డింగ్ టు మీ ఆ పాప బ్రతికే ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 8 రోజులైంది, ఓకే? మీకు ఆ టెరైన్ ఎలాంటిదో ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటారు. డెన్స్ ఫారెస్ట్ ఉన్న ప్లేసు, అన్ఈవెన్ గ్రౌండ్స్, దానికి తోడు మధ్యలో పెద్ద వర్షాలు పడ్డాయి, క్రూరమైన వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఓకేనా? ఒక పాప 2 years పాపనే కాదు, 4 years 5 years ఇప్పుడు మళ్ళాంటోలో చిన్న ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఛాలెంజ్డ్ ఉన్నా కూడా కష్టమే ఆ ఏరియాలో, ఆ ఎన్వైరన్మెంట్లో, ఆ రీజియన్లో సర్వైవ్ అవ్వడం. సో ఒకవేళ నేచర్ ద్వారా ఎఫెక్ట్ అయింది అనుకుందాం కాసేపు, ఆ పాపే నేచర్ ద్వారా అంటే ఏదో గృహలో పడిపోవడమో, గొయ్యుల్లో పడిపోవడమో, బోర్వెల్లో పడిపోవడమో, లేకపోతే వర్షాల్లో కొట్టుకెళ్ళిపోవడమో, సారీ హార్ష్గా ఉండొచ్చు, బట్ పాసిబిలిటీస్ చెప్తున్నారు. అలా ఏం జరిగినా ఈ పాటికి తెలిసిపోతుంది. తెలియలేదు. మీరు గవర్నమెంట్ మీద దయచేసి బ్లేమ్ చేయొద్దు. గవర్నమెంట్ ఇది హై సివియారిటీ కేసులో ట్రీట్ చేసి రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తున్నారు విత్ డిఫరెంట్ టీమ్స్, ఓకేనా? డిఫరెంట్ సర్చ్ ఆపరేషన్స్, డ్రోన్ ఆపరేటర్స్. మీరు నమ్ముతారో నమ్మరో, మెటల్ డిటెక్టర్ ద్వారా కూడా టెస్ట్ చేశారు ఒక 10 acres, ఇంకా చేస్తున్నారు కూడా. ఏందిరా మెటల్ డిటెక్టర్ రా అంటే, ఆ పాప కాలుకి పట్టీలు ఉన్నాయంట. సో ఆ పట్టీలు కూడా డిటెక్ట్ చేస్తుంది. లెట్స్ సే టు ద వరస్ట్ కోసం ఆమె ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తెలుస్తుంది. మెటల్ డిటెక్టర్లో కూడా తెలియలేదు. ఆ కుక్క దగ్గర మళ్ళీ వస్తా, కుక్కకి జీపీఎస్ ట్రాకర్ పెట్టారు, దాని ద్వారా కూడా తెలియలేదు. సో నేచర్ ద్వారా ఏమైనా అయ్యి ఉంటే ఈ పాటికి తెలిసిపోవాలి. 8th డే తెలియలేదు. సో నేచర్ ద్వారా ఉండదని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ కాసేపు అది రూల్ అవుట్ చేద్దాం. నెక్స్ట్, నేచర్ పక్కన పెడితే ఈ ఎన్వైరన్మెంట్లో ఉన్న యానిమల్స్ ఆర్ పాములు, వీటి ద్వారా ఏమైనా అయ్యి ఉంటే, వరస్ట్ కేసుకి ఆ పాప ఏమైనా అయినా చనిపోయినా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, బాధాకరంగానే ఉంటుంది. కానీ మనకి ఎవిడెన్స్ దొరికేస్తుంది, చిన్న ఎవిడెన్స్ అయినా దొరికేస్తుంది. ఎందుకురా అంటే ఆ క్లాత్స్ కానీ, ఆ బట్టలు కానీ, హెయిర్ శాంపిల్స్ కానీ ఏవో ఒకటి దొరికేస్తాయి. బట్ అలాంటిది ఎక్కడా దొరకలేదు. మొత్తం 50 ఎకరాల అంతా మొత్తం రాడార్లో ఉంది. అంత సర్చ్ ఆపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చి అలాంటి ఎవిడెన్స్, ఒక క్రూరమైన యానిమల్ ఏమైనా చంపేయడమో, లేకపోతే కొరికియడమో, లేకపోతే పాము చంపేయడమో, లేకపోతే పైథాన్ లాంటివి ఏమైనా మింగేసినా ఊసేస్తాయి, దొరికేస్తాయి, క్లాత్స్ దొరికాయి, ఏమీ లేవు. సో యానిమల్స్, ఈ రెప్టైల్స్ ద్వారా కూడా ఏం జరగలేదు. ఇంక మూడో కేసు ఏముంటుంది మీరు ఆలోచించండి. ఒకటి నేచర్ ద్వారా ఏమి అవ్వలేదు, ఒక యానిమల్స్ ద్వారా కూడా ఏమీ అవ్వలేదు అంటే, మూడో కేసు ఎక్కడైనా స్టక్ అయిపోలే పాప, అంతే కదా. ఒక ఇన్కన్వీనియంట్ ప్లేస్లోనో, ఒక ఇన్కన్వీనియంట్ టెరైన్లో ఎక్కడో పాప స్టక్ అయిపోయి ఆ పాప రాలేకపోతుంది అనుకుందాం, పాప భయపడేది, అదైనా తెలిసిపోవాలి కదా. అది కూడా అసలు ఫస్ట్ పాయింట్ నేచర్ పాయింట్ కింద వస్తుంది. ఒకవేళ అయితే అందులోనే పాజిటివ్ కేసు, ఒకవేళ ఆ పాప బతికే ఉంటే, ఎక్కడో దగ్గర ఉంటే తెలియాలి కదా. తెలియట్లేదు. సో కన్ఫామ్గా ఈ కేసులో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. ఇది మీరు 100% వేసుకోవచ్చు. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. ఆ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేదే మన కాలమే డిసైడ్ చేస్తుంది. ఈ సర్చ్ ఆపరేషన్స్ డిసైడ్ చేస్తాయి. పాసిబిలిటీస్ వచ్చేసరికి మళ్ళీ ఆ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉందో కుక్క దగ్గరకు వద్దాం.
కుక్క విషయంకి వచ్చేసరికి కుక్క అనేది చాలా లాయల్గా ఉంటుంది. మనుషులకి లాయల్టీ ఉండదు కానీ కుక్కలకు లాయల్టీ ఉంటుంది. అందుకే కుక్కలంటే నాకు ఇష్టం. చాలా మన ఆ కుక్కకున్న లాయల్టీ 10% మనకున్నా బాగుంటుంది. సో ఆ కుక్క ఈ పాప ఒకేసారి మిస్ అయ్యారు. మిస్ అయిన 3 రోజులకు కుక్క వచ్చింది. కుక్క వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎంతమంది అంటే చాలామంది చేసి ఉంటారు. ఆ కుక్క నార్మల్ స్టేట్లో లేదు. ఆ కుక్క ప్యానిక్ అవుతుంది. ఆ కుక్క ఈ పేరెంట్స్ ఈ పాప తాలూకు పేరెంట్స్ని చూసినా కూడా ప్యానిక్ అవుతుంది. ఎందుకు ప్యానిక్ అవుతుంది? అవే జనాలు అవే మనుషులు కదా, ఎందుకు ప్యానిక్ అవుతుంది అంటే అది ఏదో చూడలేని థింగ్ అది ఏదో చూసింది, ఆర్ దాన్ని ఎవరో చాలా బీభత్సంగా భయపెట్టారు. అంతే కదా. ఇప్పుడు 3 రోజులు పోయిన తర్వాత కుక్క వచ్చింది, తర్వాత ప్యానిక్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ ఒక రోజు పోయిన తర్వాత వచ్చింది, తర్వాత ఈసారి ఎలాగైనా ట్రాక్ ఉంచుకోవాలని చెప్పి గవర్నమెంట్ జీపీఎస్ ట్రాకర్ పెట్టారు. నిన్న 10 కిలోమీటర్లు తిరిగింది కుక్క. మొత్తం సెర్చ్ చేశారు, ఏడా దొరకలే. కుక్క ఇప్పటికీ భయపడుతూనే ఉంటుంది. ఇప్పటికీ గృహంలోకి వెళ్ళి పడుకుంటుందంట. ఎందుకు నార్మల్గా లైఫ్ లీడ్ చేయట్లేదు కుక్క? అది డిసోరియంట్ అయ్యింది. ఎందుకు డిసోరియంట్ అయ్యింది? ఏదో భయపడింది కుక్క. సో కన్ఫామ్గా ఏదో చూసి భయపడింది. ఓకేనా. లేకపోతే వెళ్ళిన కుక్క మళ్ళీ వెనక్కి రాదు. అక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఏదో జరిగి దాన్ని భయపెట్టడమో దాన్ని కొట్టడమో ఏదో చేశారు. సో అది ఎంతవరకు ట్రై చేయాలో అంత ట్రై చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. కాకపోతే డిసోరియంట్ అయిపోయిందని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అంతకుమించి ఏమన్నా తెలిసి కుక్క ఒకవేళ వేరే యానిమల్తో ఫైట్ చేసింది అనుకుని చచ్చిపోదు. పెద్ద యానిమల్ ఉంటే కుక్క బతికే ఉంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ ఏంటంటే కుక్కకి ఉండే దెబ్బలు చూసి ఈ డాక్టర్స్ అది చెప్పారా, లేకపోతే నేను ఎక్కడ మిస్ అయ్యానా, లేకపోతే ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. కుక్క కొన్ని డ్యామేజ్తో వచ్చింది, రక్త మరకలతో వచ్చినప్పుడు ఆ కుక్కకి జరిగిన డ్యామేజ్ ఇంకో కుక్క వల్ల అయిందా, లేకపోతే ఇంకో యానిమల్ వల్ల అయిందా, లేకపోతే చెట్లు వాటి వల్ల అయిందా, లేకపోతే మనుషులు కొట్టడం వల్ల అయిందా అనేది పోలీసులు ఈజీగా తెలుసుకోవచ్చు కదా. అది తెలుసుకుంటున్నారా లేకపోతే ఇన్ ప్రోగ్రెస్లో ఉందో నాకు తెలియదు. కరెక్ట్ మీ ఎఫ్ఎం రాంగ్. అప్పుడు తెలుస్తుంది కదా. మోస్ట్లీ నేను అనుకోవడం మనుషుల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏదో అయ్యేది వెనక్కి వచ్చింది, అది చెప్పలేకపోతుంది. ఇంకో సినారియో ఏముండొచ్చు, అది అన్ఈవెన్ టెరైన్ కొంచెం డెన్స్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి పాప కుక్క ఒక సర్టెన్ ఏరియా వరకు వెళ్ళిన తర్వాత పాప ఎక్కడో స్టక్ అయిపోయింది. కుక్క అక్కడ మ్యాక్స్ ట్రై చేసింది, తర్వాత కుక్కకు కూడా ఆకలేస్తుంది, అవన్నీ చేస్తుంది. సో బయటకు వచ్చేసింది, మళ్ళీ నార్మల్ ప్లేస్కి వచ్చేస్తాయి కుక్కలు అంటారు. ఒకవేళ అదే సిచ్యువేషన్ అయితే మళ్ళీ వచ్చిన కుక్క మళ్ళీ ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. కానీ వచ్చిన కుక్కే భయపడుతూ వస్తుంది, సరిగ్గా ఉండలేకపోతుంది, అది వేరే లీడ్ ఇవ్వట్లేదు, అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. అంటే అది ఏదో చూడకూడదు చూసింది అది. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే జరుగుద్ది. ఇప్పుడు చెప్తా హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్లో పాసిబిలిటీస్ నేను చాలా పచ్చిగా చెప్తా. ఇది ఇదే జరిగింది అనట్లే, పాసిబిలిటీస్. పోలీసులైనా అలాగే ట్రై చేస్తారు. ఇప్పుడు మొగుడు పిల్లలు ఉన్నారు అనుకోండి, వైఫ్ చనిపోయింది అనుకోండి, యాక్సిడెంటల్గానే చనిపోయిందా, ఫస్ట్ మొదలుపెట్టింది మొగుడుతోనే మొదలు పెడతారు, వైస్ వర్సా. అలాగే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్తోనే మొదలు పెట్టాలి గట్టిగా. ఎస్, మీకు కొంచెం హార్ష్గా అనిపించినా వాళ్ళ పేరెంట్స్తోనే మొదలు పెట్టాలి. వాళ్ళ పేరెంట్స్లో ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఒకరి ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎస్పెషల్లీ వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, వాళ్ళకి ఏమైనా సూపర్ స్టిషన్స్ ఉన్నాయా, మూఢనమ్మకాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, డబ్బులు ఆర్థికంగా ఏమైనా కావాలా, ఎదురు చూస్తున్నారా. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంది బ్రో, సొంత పాపని అమ్మేస్తారంటే ఈ రోజుల్లో అలాంటి న్యూస్లు చూడలేము మనం. అలాంటి న్యూస్లు ఇది ఒక పెద్ద న్యూస్ కాదు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆ నాన్నకి మినిమం ఏడుపు కూడా రావట్లేదు. ఏంది బ్రో అందరూ ఏడిస్తేనే ఎమోషన్ అంటే, ఇలాంటి విషయంలో మామూలు మనలాంటి వాళ్ళకి కంట్రోల్ నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ ఎమోషన్ నాకు కనబడలేదు. సారీ టు సే దిస్ అగైన్, చాలాసార్లు సారీ చెప్తా. ఎందుకంటే ఇది నా పాసిబిలిటీస్లో అకార్డింగ్ టు మై రీసెర్చ్ ఆర్ అనాలిసిస్ ఆర్ నా వ్యూ పాయింట్ కాబట్టి నేను చెప్తున్నా. కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి. బట్ మామూలు లాజికల్గా ఆలోచిస్తే నేను ఇక్కడ ఒక కన్ను వేస్తా. ఇంకోటి, ఆ పాప 2 గంటలకు మిస్ అయింది. 2 గంటలు ఈయన వర్క్ చేసుకుంటారు కదా, 2 నుంచి 5 వరకు ఈయన ఫోన్ కాల్ ఐడియల్గా ఉందంట. అంటే ఫోన్ కానీ అంటే ఎటువంటి ఫోన్లు ఏమీ చేయలేదంట. సో అంత సెటిల్డ్గా కామ్గా ఎందుకు ఉన్నాడు అని చెప్పి అదొక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకా చాలా వస్తాయి. వాళ్ళ మదర్ అంత కేర్లెస్గా ఎందుకు ఉన్నారు, వాళ్ళకి తెలుసు అక్కడ డెన్స్ ఫారెస్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని తెలుసు. ఒక ఆయన వచ్చి ఒక కుక్కతో చూశాను, కుక్క నా మీదకి వస్తుంది, మీ పాప దగ్గర ఉంది అంటే అంత రెక్లెస్గా నాన్నతోనే ఉండుంటుంది అని చెప్పి అంత రెక్లెస్గా ఎందుకు ఉంటారు వాళ్ళు? నాకు ఇప్పుడు ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ, వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు. బట్ మొదలు పెడితే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వీళ్ళు పేరెంట్స్ని గట్టిగా చూడాలి, గట్టిగా వాళ్ళ మీద ఒక రాడర్ వేయాలి. ఎస్పెషల్లీ నాకు ఫాదర్ ఆర్ పేరెంట్స్.
ఇంకోటి వచ్చేసరికి కిడ్నాప్. ఫస్ట్ థింగ్ నేనేమనుకుంటున్నాను అంటే ఒకవేళ వీళ్ళ కేసు కాదనుకోండి, పేరెంట్స్ రోల్ కానీ నాన్న కేసు కానీ అమ్మ కేసు కానీ లేదనుకోండి, కిడ్నాప్ అనే కాన్సెప్ట్లో మీరు వస్తే, ఆ పాసిబిలిటీలోకి వస్తే ఇది కిడ్నాప్ కాదు. కిడ్నాప్ అంటే ఏంటి, వాళ్ళకి ఒక డిమాండ్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి వాళ్ళ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళ డిమాండ్ మనం సప్లై చేస్తామనుకుని వదిలేస్తారు. కానీ ఒకవేళ కిడ్నాప్ అయితే వీళ్ళకి ఫోన్ కాల్ వస్తే, ఆర్ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లో మెసేజ్ వస్తే నాకు ఇంత పైసలు కావాలి, ఇది కావాలి అని చెప్పి చెప్తారు కదా. అటువంటిది ఏమీ లేదు కదా. సో కిడ్నాప్ అయితే అయ్యి ఉండదు. మూడోది ఏదంటున్నారంటే వాళ్ళ ఫాదర్కి కొంతమంది మనుషులతో గొడవ అయ్యింది, అప్పుడు మాస్కులతో వచ్చి కొన్ని నెలల క్రితం కొంచెం థ్రెటనింగ్గా మాట్లాడారు, మీ ఫ్యామిలీని అల్లకొల్లోలం చేసేస్తా అన్నారు. ఒకవేళ వాళ్ళు చేసి ఉంటారా, వాళ్ళు చేసుంటే వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ గురించి ట్రాకింగ్ చేయాలి. వాళ్ళ గురించి పోలీసులు ట్రాక్ చేస్తున్నారా లేదని నాకు తెలియదు. నాలుగోది ఏంటంటే అక్కడ బీహార్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట అవుటర్ ఏరియాలోనే. బేసిక్గా అందరినీ అనట్లే, బీహార్లో కొన్ని రూరల్ విలేజెస్ వచ్చిన వాళ్ళు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ చేస్తారు, చైల్డ్ ట్రాఫికింగ్ ఇంకెక్కువ చేస్తారు. సో వాళ్ళు ఈ పాపని పట్టుకొని ఆర్ ప్లాన్ అయినా చేయాలి, ప్లాన్ లేకపోయినా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ పాప అక్కడ కనపడగానే ఆ కుక్కని కొట్టేసి పంపించి, అందుకే డ్యామేజ్ అయ్యి ఉంటుంది కుక్కకి, ఈ పాపని తీసుకెళ్ళిపోయి అమ్మేసి ఉంటారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఆ విలేజ్లో అయితే ఉంచుంటారు. ఎందుకంటే ఆ విలేజ్లో ఉన్న ఇల్లులన్నీ సెర్చ్ చేశారంటే ఎక్కడ దొరకలేదు. ఆ లొకేషన్ అంతా వెతికారు, ఎన్వైర్న్మెంట్ అంతా వెతికారు, అంటే అక్కడ ఉన్న టెరైన్ అంతా వెతికారు. కాబట్టి అక్కడ లేదు పాప ఎక్కడికో వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటోడు అంతే. ఇప్పుడైతే ఆ ఏరియాలో అయితే 100% లేదు, ఎందుకంటే అదంతా సెర్చ్ చేశారు. సో ఈ బీహార్ గ్యాంగ్లు ఏమైనా చెయ్యాలి పైసల కోసం, అది ప్లాన్ వేసైనా చేయాలి, లేకపోతే అన్ప్లాన్డ్గా జరిగి ఉండాలి. అంతే తప్ప ర్యాండమ్గా ఎవడో ఒక పర్సన్ వచ్చేసి ఈ పాపని కిడ్నాప్ చేయడము, లేకపోతే ఈ పాపని ఇది అమ్మేయడం అయితే చెయ్యరు. అక్కడ ఉన్న ఏరియాలో ఉన్నోళ్ళు ర్యాండమ్గా ఎవడొస్తాడు. మీరు ఇంకో యాంగిల్ కూడా ఆలోచించవచ్చు. ఫస్ట్ ఫ్యూ డేస్ ర్యాండమ్గా పాప ఎవరికో కనబడి ఉంటుంది, ఆ పాప సరిగ్గా మాట్లాడలేకపోతుంది, ఆ పాపకి షెల్టర్ ఇచ్చి ఉంటారు, బట్ వాళ్ళకి తెలియపోయి ఉండొచ్చు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏంటి, ముసలోళ్ళు అయ్యి ఉండొచ్చు అని. అది ఒక 2 రోజులు, 8దో రోజు ఇది ఆంధ్ర తెలంగాణలో ఇదే హాటెస్ట్ న్యూస్. సో ఈ పాటికి వాళ్ళకి తెలియదు, ఎవడో కూడా చెప్తాడు కదా. సో అది కాదు. సో కన్ఫామ్గా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అయితే ఉంది. అది పేరెంట్స్ అయినా అవ్వచ్చు, పేరెంట్స్లో వాళ్ళ నాన్న అయినా అవ్వచ్చు, వాళ్ళ అమ్మ అయినా అవ్వచ్చు, వాళ్ళ అమ్మ నాన్న అయినా అవ్వచ్చు, ఆర్ వాళ్ళ నాన్నకి దమ్కి ఇచ్చిన ఆ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, వీళ్ళ రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, ఆర్ ఈ బీహార్ గ్యాంగ్ అనే అవ్వచ్చు. వీళ్ళలో ఎవరో ఒకరు ఆ పాపని పట్టుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు అంటే ఇందాక చెప్పిన పాసిబిలిటీ ఏదైనా ఈ పాటికి ఎవిడెన్స్ దొరకలేదు. పోలీసులు కాదబ్బా, డిఫరెంట్ సర్చ్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఆకాశంలో చూస్తున్నారు, నేల మీద చూస్తున్నారు, మెటల్ డిటెక్టర్, జీపీఆర్ఎస్, ఇవన్నీ చేసినా దొరకట్లే. మీకు అర్థమవుతుంది కదా లాజిక్. సో కంపల్సరీ ఇదే అయ్యి ఉంటుంది అని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది చెప్పండి ఇందులో. నాకైతే కంపల్సరీ ఇది ఎవడో చేశాడు, మనుషులే చేశారు. ఆ పాప అయితే బతికే ఉందని నాకు గట్టిగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా అప్డేట్ ఇది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ ఫెన్సింగ్ దగ్గర, ఆ ఇంటి దగ్గర 250 మీటర్స్లోనే ఎక్కడో ఫెన్సింగ్ ఉందంట. ఫెన్సింగ్ దగ్గర కుక్కబొచ్చి పాపది తల వెంట్రుకలు దొరికాయంట. అది ఫారెన్సిక్ ఇస్తే అందులో 4-5 డిఎన్ఏలు ఉన్నాయంట మనుషులవి. అంటే ఏదో బ్యాచ్ గ్యాంగో ఏదో ట్రై చేశారు, ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కదా, అది ఇంకా అవుతుంది. లేటెస్ట్ న్యూస్ మర్చిపోయినది ఒకటి చెప్పడం. సో మీరు ఇవన్నీ డాట్లు కనెక్ట్ చేసుకోండి, కంపల్సరీగా ఇందులో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉందని నాకు గట్టి కొడుతుంది. అండ్ ఇందులో బ్యాడ్ న్యూస్లో గుడ్ న్యూస్ ఏమిరా అనిపిస్తుంది అంటే ఆ పాప బతికే ఉంటుంది. మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకు పాప బతికుండడం కావాలి, తర్వాత పాప ఇంటికి రావాలి, అంతే కదా. సో ఈ కేసు మనం గట్టిగా నమ్మేమనుకోండి, పాప బతికే ఉంటుంది. చంపితే వాళ్ళకి ఏముంటుంది, నో యూస్. సో బతికిన పాప మనం తెచ్చుకోవాలి అంటే ఆ బ్యాచ్ని మనం కనిపెట్టాలి, ఆర్ ఎవరు చేశారో ఆ హ్యూమన్ ఎవరో ఆర్ హ్యూమన్స్ ఎవరో మనం తెలుసుకోవాలి. పోలీసులు ఏమి అంత తెలివి తక్కువలు కాదు, ఆ సర్చ్ ఆపరేషన్స్ వాళ్ళు ఏమైనా తెలివి తక్కువ కాదు. నాకు తెలిసి వాళ్ళు చేస్తున్నట్లా ఉంది. కొన్ని చెప్పరు, చెప్తే వర్కౌట్ అవ్వని చెప్పి. ఐ హోప్ త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు ఆ గుడ్ న్యూస్ వినాలనుకుందాం. ఇందులో చాలా మిస్టేక్లు జరిగాయి అబ్బా, అది ఈ వీడియో కాదు. అసలు ఇలా జరగకుండా ఉండడం ఏం చేయాలి, ఇవన్నీ వేరే వీడియోలో వేరే టాపిక్లో మనం మాట్లాడదాం. కానీ దిస్ వీడియోస్ కన్ఫైన్ ఓన్లీ రిగార్డింగ్ దట్ ఆ పాప అవైలబిలిటీ గురించి, అంతే, అంతకుమించి ఏం లేదు. సో దట్స్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీకేమనిపిస్తుందో బలంగా కామెంట్ చేయండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మళ్ళీ నేను చేస్తాను. ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉందనే నాకు అనిపిస్తుంది బలంగా. సో మీ అభిప్రాయాన్ని గట్టిగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం.
ధన్యవాద్ హే. థ్యాంక్ యూ సో మచ్.